సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గతంలో చిట్ఫండ్ కొనసాగించేది కొన్ని రోజులు ఆపి తర్వాత మళ్ళీ ఇప్పుడు జీవో ఇచ్చిండ్రు 3వ నెంబర్ జీవో. ఆ 3వ నెంబర్ జీవోలో ఏముందంటే ఆ జీవోలో మొత్తం గతంలో ఉన్న మాదిరిగానే తగ్గించుతూ ఈ యొక్క అనుబంధ వృత్తులకు 1+1 పెట్టిర్రు. 1+2 పెట్టాలని కూడా 2 ఇంతకుముందు ఉండే ఆ 2నే కొనసాగించాలి. అనుబంధ వృత్తి కనీసంగా మగ్గనేసేటోళ్ళ బావులు ఇంకో ఇద్దరికి అనుబంధ వృత్తుల్లో కూడా వాళ్ళ పెట్టాలి. వాళ్ళు ఆశపోసేటోళ్ళు, అదేవిధంగా కన్నెలు పెట్టేటోళ్ళు, రాట్నం ఉడికేటోళ్ళు, డిజైన్ చిట్కీ కట్టేవాళ్ళు, పడుగు పోసేవాళ్ళు. ఒక మగ్గని వేస్తే 5 దాని మీద బతారు. అందుకనే కూడా అనుబంధ వృత్తులకు కూడా 2 మగ్గం ఇన్కమ్ కనీసం ఇద్దరికి అదనంగా పెట్టాలని కూడా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అది పెట్టాలని చాలా అన్యాయం జరుగుతుంది, చేయాలి. ఆకలి చాలా ఆత్మహత్య జరుగుతున్న అన్యాయం జరుగుతుంది, అది ఒకటి. అదేవిధంగా రుణమాఫీ ఇవాళ గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి హైదరాబాద్లో సమావేశం పెట్టి ప్రతి చేనేత కార్మికులు రుణాలు మాఫీ చేస్తారు, సహకార రంగం రుణమాఫీ చేస్తారని ఒప్పుకుండు. ఇవాళ అన్ని వివరాలు అధికారులు కూడా పంపించారు. అధికారులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రుణమాఫీ అనేది ఖచ్చితంగా చేయాలి, చేసి అమలుపరచాలి. అమలుపరిచి రుణమాఫీ చేసి కొత్త రుణాలు కూడా సబ్సిడీతో కొత్త రుణాలు కూడా ఇవ్వాలి. సహకార రంగంలో క్యాస్కేట్ కూడా ఇవ్వాలి. సహకార రంగంలో బట్టలు కొనుగోలు చేయాలి, కార్మికుని కాపాడాలి. అదేవిధంగా కార్మికునికి కనీస వేతనం కూడా అమలు చేసే పద్ధతులు ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయాలి. అదే కాదు, ఇలా అవసరం ఇవాళ చేనేత కార్మికులకి ఇల్లు లేవు, కొంతమందికి కిరాయిలు ఉంటుర్రు. పౌర్ణం కార్మికులు చేనేత వాళ్ళకు ఇల్లు కట్టియాలి. అవసరం అనిపించేటట్టే ప్రతి చేనేత కార్మికునికి ఆ యొక్క ఒక ఇంట్లో మొగ్గ ఉండాలి. మొగ్గ ఉండాలంటే మళ్ళీ అవతల ఇల్లు కాకుండా మళ్ళీ అవతల వర్షెడ్డు, ఆ 2 అనుబంధం ఇవన్నీ అవసరం వర్షెడ్డు. ఈ అయితే 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు జాగిచ్చి ఇల్లు కూడా వర్షెడ్డు కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఇచ్చి వాళ్ళని కాపాడాలనేది కూడా చెప్తున్నాం. అదేవిధంగా యారం సబ్సిడీ, ఇలా యారం సబ్సిడీ కూడా గతంలో యారం సబ్సిడీ ఇచ్చేది, యారం సబ్సిడీ ఇచ్చి 50% యారం సబ్సిడీ ఇచ్చి అదే పద్ధతిలో రుణమాఫీ యానం సబ్సిడీ నగదు బదిలీ ఊరి అకౌంట్లో అలా వేసేది. ఇంత గతంలో అవినీతి లేకుండా గతంలో జరిగింది ఏంటంటే 40% యానం సబ్సిడీ ఇచ్చి నూలు కొనుక్కోమని ఇస్తే అట్లా బ్రోకర్ జరిగి చేసి సరైన కార్మికులు అందుకున్న నగదు బదిలీ అనేది పెట్టిరు. గత ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా నగదు బదిలీ అనేది ఇవ్వాలి, ఇచ్చి ప్రతి చేనేత కార్మికుని ఆదుకోవాలని కూడా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ప్రతి చేనేత కార్మికులు కూడా ఇవాళ అన్ని వసతులు కల్పించాలి. బీమా లేదు, బీమా కల్పించాలి. ఇవాళ సరే కార్మికునికి నగదు బదిలీతో బాగు. అదేవిధంగా ఇవాళ బీమా పెట్టిరు. చనిపోయిన చేనేత కార్మికునికి ఉచిత నిమిత్తం పెట్టడం పెట్టిరు. అది సంతోషదాయక విషయం. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. ఈ కూడా ఈ 4 పథకాలు అమలు చేయాలని కూడా, అదేవిధంగా చిట్ఫండ్ ఒకటి, అనుబంధ వృత్తులకు అదేవిధంగా అనుబంధ వృత్తులు కాకుండా రుణమాఫీ ఒకటి, అదేవిధంగా యానం సబ్సిడీ ఒకటి, అవుట్కమ్ వర్క్షీట్ ఒకటి, 4 పథకాలను ప్రభుత్వం చేసి అదేవిధంగా కార్మికునికి కనీస వేతనం అమలుపరచాలి. ఇవాళ కూలి గిట్టుబాటు అయితే చేస్తలేదు, పని లేక వలసలు పోతున్నారు, ఆకలి సేవలు ఆత్మహత్య చేసుకునే పద్ధతులు తయారవుతున్నారు. అందుకని వాళ్ళకు కూడా తక్షణం కనీస వేతన చట్టం కూడా చేయాలని కూడా మేము కోరుతూ, సరే ఏదేం చేసినా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఎన్నో పథకాలు ప్రకటించింది. ఇవాళ చేనేత కార్మికుని 4 పథకాలు తక్షణం అమలు చేసి పేరు ముఖ్యమంత్రి గారిని నిరూపించుకోవాలి. చేని ఎడల నిరుగౌరవం ఇవాళ ప్రతి అనుబంధ కార్మికులు 800 కట్టేది చిట్ఫండ్ 600 200 తగ్గించారు. యథావిధి 800 ఉండాలి. 800 ఇచ్చి తగ్గించకుండా అదే పెంచి 800 ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అనుబంధ కార్మికులకి అందరికీ పెంచి చేసి అదేవిధంగా అందరికీ అమలుపరిచే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా చేస్తూ, చేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది కూడా పెద్ద ఎత్తున చేనేత కార్మికులు సిద్ధమవుతున్నారు. చైతన్యపరిచి